పరిశుద్ధమైన నాయన, సర్వాధికారి, సర్వశక్తి గల నాయన, సమయంలో రీతిగా నీ పాదాల దగ్గర నీకు వందనాలు. నిన్ను ఆరాధించట్లో కృపనిచ్చినందుకు వందనం తండ్రి. నాడలు కూడా నువ్వు కృప చూపించి ప్రభా నా యొక్క తండ్రి నిత్య నరకానికి వెళ్ళవలసిన నన్ను ప్రేమించి నిత్య జీవానికి వారసురాలుగా చేసిన ఎంత ఉచితమైన నీ కృప నాయన. నా కొరకై ప్రాణత్యాగం చేసి నన్ను విడిపించినావు. శత్రు సంఖ్యల నుంచి విడిపించి స్వతంత్రాలుగా చేసినావు. నా ఆత్మీయతలో, నా ఒంటరితనంలో, నా యొక్క లేమిలో నాకు చాలా దేవుడిగా ఉంటూ నడిపిస్తూ వస్తున్నావు తండ్రి. అందుకే వందనములు, స్తోత్ర. నిత్య సంతోషం నా తల మీద ఉన్నట్టు వాగ్దానం ఇచ్చి నెరవేరుస్తున్న తండ్రి, కృతజ్ఞతలు. అదే సమయంలో మీరు ఇచ్చిన లేఖన భాగాన్ని మీరు వివరించండి, నన్ను ఖాళీ చేయండి ప్రభా. ఏవిని ఆయా సందర్భాలను చెప్పిన మాటలు కూడా నా జ్ఞాపకానికి తీసుకురండి ప్రభా. నీ మాటలు నీ ప్రజలు మీరే మాట్లాడమని వేడుకుంటాను. నన్ను నీ నోటి బోరగా వాడుకోండి. నన్ను పరిశుద్ధపరిచి అభిషేకించి వాడుకో. ఈ చిత్తం సంపూర్ణ నెరవేర్చుకోమని కొద్ది సమయంలో ఎక్కువ లాభం కలిగినట్లు కృపని మనం బతిమాలుకుంటాం. యేసయ్య ఘనమైన నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఎఫెసీ 5:1 నుండి. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకోండి. మీలో జారత్వమే గాని ఏ విధమైన అపవిత్రతయే గాని లోపత్వమే గాని వీటి పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. కృతజ్ఞతావచనమే మీరు ఉచ్చరింపవలెను గాని మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు. వ్యభిచారి అయినను అపవిత్రుడైనను విగ్రహారాధికుడై ఉన్న లోభి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడను సంగతి మీకు నిశ్చయంగా తెలియను. వ్యర్థమైన మాటల వలన ఎవడనూ మిమ్మును మోసపరచనీయకుడి. ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదికి వచ్చును కనుక మీరు అట్టి వారితో పాలివారై ఉండకుడి. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమను వాటిలో కనబడుచున్నది. గనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించుడి. ఏలైనగా అట్టి క్రియలు చేయువారు రహస్యమందు జరిగించు పనులను గూర్చి మాటలాడుట ఆయనను అవమానకరమై ఉన్నది. సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును. ప్రత్యక్షపరచున్నది ఏదో అది వెలుగే గదా. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. ఈ యొక్క లేఖన భాగాన్ని మనం మొత్తం ధ్యానించలేం. దేవుడు నడిపి ప్రకారం కొద్దిగా మాత్రం చూసుకుందాము. మొదటి 2 వచనాలు మనం చూస్తే మనము ఎట్లా నడుచుకోవాలంట? ప్రియులైన పిల్లల వల్లే అనలేదు కానీ ప్రియులైన పిల్లలు అంటే ప్రభుకి ఇష్టమైన బిడ్డల వల్లే మనము దేవుని పోలి మనం నడుచుకోవాలి. దేవుడి అంటే క్రీస్తు యేసును మనం పోలి నడుచుకోవాలి. ఆయన ఎలాంటి వాడు అంటే క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకొనెను. అలాగునని మీరును ప్రేమ కలిగి నడుచుకోండి. ఆయన ప్రేమని ఇక్కడ వివరిస్తా ఉన్నాడు. ఎలాంటిది ఆయన ప్రేమ అంటే ఆయన మిమ్మును మనల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు. అంటే ఎవరు పరిమళ వాసనగా ఉండుటకు? మనము పరిమళ వాసనగా ఉండటానికి కొరకై
ఆయన అర్పణగా, బలిగా తన్ను తాను దేవునికి అర్పించుకున్నాడంట. అర్పణగాను, బలిగాను తన్ను తానే దేవునికి అర్పించుకున్నాడు. అంటే మనము పరిమళ వాసనగా ఉండాలి అనంటే ఆయన బలి అవ్వాలి. ఆయన అర్పించుకోవాలి. బలిగాను, అర్పణగాను అప్పగించుకున్నాడు. కాబట్టి ప్రభువు బలి అవ్వడం వల్ల సువాసన ఎట్లా పరిమళ వాసన ఎవరికొచ్చింది? మనకొచ్చింది. అది ప్రేమ. ఎట్లా ప్రేమించినాడు అంటే, మనము పరిమళ వాసన అంటే మనం ఇతరులకు మంచి వాసన కదా! మరణపు వాసనలో ఉన్న అంటే అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన మన దగ్గర ఎలాంటి వాసన కొడుతుంది? మరణపు వాసన కొడుతుంది కదా! అలాంటి వారమైన మన దగ్గర ఇప్పుడు పరిమళ వాసన. ఇతరులకు ఇంపైనటువంటి వాసన అంటే అక్కడ ఏంటంటే సాక్ష్యము అనేది మీనింగ్ వస్తుంది. అంటే స్మెల్ అనేది ఒక చోట ఉండదు. మనం ఒక చోట ఉంటే అది చుట్టూ చాలా దూరం వరకు కూడా ఆ స్మెల్ వస్తది. ఎట్లా సెంట్ ఎలాగా స్మెల్ దూరం వెళ్తదో అట్లనే సాక్ష్య జీవితం. మనము ఈ లోకంలో మంచి సాక్ష్యం కలిగి జీవించటం కొరకు ఆయన మన కొరకు బలి అయినాడు. ఆయన అంటే ఇప్పుడు సెంట్ ఉంది. మనము ఆ సెంటు ఉంటేనే సెంట్ వాసన వస్తది కదా! సెంట్ లేకుండా ఊరికే ఒక కర్రకు సెంటు పూస్తే అది ఎంతో సేపు రాదు కదా! మళ్ళీ వెళ్ళిపోతది. అయితే మనము అంటే బై నేచర్ మనం ఏంటంటే మరణపు వాసన కొట్టేవాళ్ళం. అలాంటి మన నుండి జీవపు వాసన రావాలంటే మరణమే పోవాలి మన జీవితంలో. పోయి జీవం రావాలి. అప్పుడే ఆ వాసన నిజమైన వాసనగా ఉంటది. ఇతరులకి పరి అంటే పరిమళ వాసనగా ఉంటది. ఇతరులకు మేలుకరమైందిగా, ఆహ్లాదకరమైందా లేకపోతే బ్రతికించేదిగా ఉంటది. కాబట్టి మన జీవితంలో మన ప్రభువు ఎంత త్యాగం చేసినాడన్న సంగతి మనం గుర్తించాలి. ప్రభువు బలి అవ్వడానికి కారణము ఏంటంట? మనము మంచి సాక్ష్యం కలిగి లోకంలో జీవించాలి. మన ద్వారా మంచి వాసన రావాలి. అది. అంటే సాక్ష్యం అన్నాం కదా! ఇంకా కింద మనం చూస్తే అదే కదా సాక్ష్యము. మనం మంచిగా బ్రతికితే ఇతరులకు మంచి వెళ్తది. అంతే కదా! కారు ద్రాక్షలు అంటే చెట్ట ద్రాక్ష. మంచి ఫలాలు ఫలించండి అంటే ఏమని అర్థం? మంచి సాక్ష్యం కలిగి ఉండండి. తద్వారా మీ ద్వారా మంచి ఫలాలొస్తాయి. దాని కొరకే బలిగా అర్పించుకున్నాడాయన. మీరు పరిమళ వాసన ఉండడం కొరకే బలిగా అర్పించుకున్నాడు గనక, ఆ వాసన వెదజల్లాలా. చెడ్డ వాసన గాదు. చచ్చిన వాసన గాదు. ఇతరులు పారిపోయే వాసన గాదు. మన జీవితంలో నుండి రావాల్సిండేది. ఇతరులు ఎంతో సంతోషించేటట్లుగా, ఇంకా నీ మాటలు వినాలి అనేటట్లుగా, ఇంకా నీలో నుండి జీవమొస్తే వాళ్ళ యొక్క బ్రతుకులు అంటే వాళ్ళ దుఃఖము, బాధ, వేదన, నష్టము, పాపం వల్ల వచ్చే ప్రతి నష్టము నుండి వాళ్ళు బయటపడాలంటే నీలో ఉన్నటువంటి ఆ పరిమళ వాసన ద్వారా వారు సరిచేయబడతారు. వారెంతో సంతోషిస్తారు. వారు గూడా అలా ఆ రీతిగా సువాసన అయ్యేటట్లుగా, జీవము వాసన వారిలో గూడా వెళ్ళేటట్లుగా దేవుడు చేస్తాడు. జీవపు ఊట మన ప్రభువైన యేసుక్రీస్తు. ఎలాంటి సాక్ష్యం మనం ఇక్కడ కలిగి ఉండాలి అంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఇంకా మనం ఏం చూస్తాము అనంటే, 5వ అధ్యాయంలో ఇంకా 3వ వచనంలో. కాబట్టి అంటే ఇక్కడ ఏమంటున్నాడు? ఫస్ట్ 2 వచనాల్లో మీరు కూడా అలాంటి ప్రేమ కలిగి ఉండండి. అంటే మనము ఇప్పుడు దేవుని బిడ్డలంగా ఆయన పని చేస్తా ఉన్నాం. చాలా సంతోషం. అయితే ఎలా చేయాలంటే మనము ఇతరులు మంచి వాసన కొట్టాలి. ఇతరుల జీవితాలు మేలు కలగాలి. వాళ్ళు ఉన్నతంగా ఉండాలి. కాబట్టి వాళ్ళ కొరకు ఏం చేయాలంటే మనము బలిగా అర్పించుకోవాలట. కాబట్టి అది గోల్. అది గురి. గుర్తుపెట్టుకోవాలి. ప్రతి పనిలో గూడా నేను అలా ఉన్నానా? నేను అలా తలంచుతున్నానా? అలాగా నేను ఇతరుల కొరకు నన్ను నేను బలిగా అర్పించుకుంటున్నానా?
అనేది ఎప్పటికప్పుడు మనం చూసుకోవాలి. అలాగ నేను ప్రేమిస్తున్నానా ఇతరుల్ని ప్రేమించే విషయంలో అనేది ఎప్పటికప్పుడు మనం పరీక్షించుకుంటా ఉండాలి. ఇదే అన్నమాట. ప్రభు ఎందుకు బలిగా అర్పించుకున్నాడంటే మనము పరిమళ వాసన. ఇప్పుడు మనం ఇతరులకు ఉపయోగకరంగా ఉన్నాం. ఫలానా వాళ్ళ కొరకు ఉపయోగకరంగా ఉన్నాం అంటే ప్రభువు చేసిన ఆ బలి వల్లనే. గుర్తుపెట్టుకో. అలాగా నీవు కూడా అలాగా నీ అంటే అది ప్రార్థన వల్ల గాని, సమర్పణ వల్ల గాని, దేని వల్ల గాని బలిగా నువ్వు అర్పించుకున్నప్పుడే నువ్వు ఇతరులకు ఆశీర్వాదకరమవుతావు. నువ్వు ఏది అర్పించుకోకుండా నేను ఇతరులకు ఆశీర్వాదకరం అవ్వాలి అంటే ఎట్లా అవుతుంది? కుదురుతుందా? నీవు కూడా అంటే వాళ్ళు మార్చబడాలి. ఇప్పుడు చూడు గ్రూప్ లో మెంబర్స్ అనుకోండి. వాళ్ళు మార్చబడాలి. వాళ్ళు సరి చేయబడాలి. ఇంకా ఏదో సంగతులు. కానీ నీవు మాత్రం ఎట్లుండే ఆమె అట్లే ఉండాలి. ఏమి బలిగా గాని, సమర్పణగా గాని నీది ఏది తక్కువ కాకూడదు. సమయం ఎక్కడ తక్కువ కాకూడదు. ఆకలి కనీసం ఉపవాసం కొన్నిసార్లు ఉండడానికి కూడా ఏం వేరే వాళ్ళకు మా ఉపవాస ప్రార్థన అయితే ఓకే ఉంటాను అనుకుంటావు. వేరే వాళ్ళ దాని కొరకైతే ఉపవాసం ఉండడానికి మనసు రాదు. ఎందుకంటే వేరే వాళ్ళ కష్టం కదా. అట్లాగా నువ్వు ఉంటే నువ్వు ఏమాత్రం ఇతరులను ప్రేమిస్తున్నట్టు లెక్క కాదు. అందుకే మీరు ప్రేమించండి. నువ్వు ప్రేమ కలిగి నడుచుకోండి. ఇది ప్రేమ అంటే. నీ గురించి నువ్వు శ్రమపడ్డం కాదు ప్రేమ అంటే. ఇతరుల కొరకు నువ్వు బలి అవ్వడం. బలి బలి గుర్తుపెట్టుకో. బలి బలి లేనిది కార్యం జరగదు. కాబట్టి మనము బలి అవుతూ ఉంటేనేమా ఇతరుల కార్యం జరిగేది. మన గ్రూప్ లో మెంబర్స్ మారట్లేదు అని చెప్పే కంటే మనలో వాళ్ళ గురించిన భారం లేదు అనుకోవడం మంచిది. మనలో బలి ఏది జరగాలో అది జరగట్లేదు. ఫలానా విషయంలో నేను చావలేకపోతున్నాను. నేను స్వార్థంగానే ఆలోచిస్తున్నాను. నా ఇంటి గురించి ఆలోచిస్తున్నాను. చాలా సార్లు మనం కొన్ని ఇంతకు ముందు చూసాను నేను అట్లాగా. గ్రూపును మన స్వార్థంగా ఉపయోగించుకుంటున్నారు. అది చాలా చాలా భయంకరమైన పాపం. అది చాలా తోసిస్తాడు దేవుడు, నెట్టి పడేస్తాడు. ఈ గ్రూప్ లో ఉంటే నాకు క్షేమం కదా. ఈ గ్రూప్ వాళ్ళు మంచిగా ప్రార్థన చేస్తారు నా కోసం, కాబట్టి నేను ఇక్కడే ఉంటా అంటే దేవుడు ఏమంటాడు? దేవుడు అలాగే అలాగే అనుకుని ఉంటే తండ్రి దగ్గర నుంచి దిగొచ్చేవాడేనా చెప్పండి? ఆయన తండ్రితో కూడా ఉండడం అది భాగ్యం అనుకోలేదు. ఆయన అక్కడ ఆ స్థలం దిగి వచ్చినాడే. నువ్వు నీకు బాగున్న స్థలం నుంచి పక్కకు జరగవెందుకు? నీకేదన్నా ఎక్కడ నువ్వు అవసరమో అక్కడికి నువ్వు వెళ్ళాలి గాని, ఎక్కడ నీకు బాగుంటుందో, నీకోసం భారంగా ప్రార్థన చేస్తారో, నీకోసం ప్రయాసపడతారో అక్కడ ఉండడానికి కాదు. ఇలాగ నువ్వు బాగు చేసుకుంటూ వెళ్తూనే ఉండాలి. ప్రభు అంటాడు కదా, ఒక చోట మరి మత్తయి సువార్తలోను అనుకుంటా, వాళ్ళు ఇక్కడ ఉండు ప్రభు మాతో పాటి అని అంటాడు. అనంటే ప్రభు ఏమంటాడు? నేను ఇలాగా ఒక చోట ఉండడానికి నేను రాలేదు. వాళ్ళు ఎంత ప్రేమిస్తారో ప్రభుని అసలు వెళ్ళనివ్వరు. ఇక్కడే ఉండు బలవంతం చేస్తే ప్రభు ఆ మాట అంటాడు. నేను అలాగ ఉండటానికి కాదు కదా వచ్చిండేది. నా పని అన్ని చోట్లకు వెళ్ళి ప్రకటించడం కదా నా పని. అది సంగతి. మన జీవితంలో కూడా ఒకటే గ్రూప్ లో ఇక్కడ బాగుందని అక్కడ స్టాగ్నేట్ అయిపోవద్దు. ఇక్కడ ఓకే, నా పని అయిపోయింది, నేను చక్కబెట్టాను ఇక్కడ, ఇంకా వెళ్తాను ఇంకొక గ్రూప్ కి, అక్కడ బాగు చేస్తాను. అట్లా మూవ్ అవ్వాలి. నీ మనస్సే అట్లా ఉండాలి. ఇదిగో ఈ గ్రూప్ బాగా అయింది, ఇంకా నీకు ఎక్కడైనా ఏదైనా గ్రూప్ బాగుపడాలంటే చెప్పండి, నేను వెళ్తాను అక్కడికి. అలాగా అడగాలి. అలాంటి మనసు నీకు ఉండాలి. అలాగ ఉంటేనే నువ్వు నిజంగా ప్రేమ చూపిస్తున్నట్టు. కాబట్టి గ్రూపుల్ని స్వార్థపూరితంగా కొన్నిసార్లు మన టైమింగ్ ప్రకారం వాళ్ళందరినీ సెట్ చేస్తాం. వాళ్ళు వింటున్నారులే అని అనుకొని, ఇదంతా పైన దేవుడు చక్కగా చూస్తా ఉంటాడు. కరెక్ట్ గా నువ్వు చేస్తున్నావా లేదా ఆయనకు బాగా తెలుసు. కొన్నిసార్లు వింటారు వాళ్ళు, తర్వాత ఏమవుతారంటే విసిగిపోతారు కూడా. తర్వాత కొన్నిసార్లు వెళ్ళిపోతారు. అప్పుడు దానికి ఎవరు కారణం? నువ్వు నీ ఇష్టానుసారంగా గ్రూపుని తిప్పుకున్నందుకు కదా కారణం. కొన్నిసార్లు అంటే ప్రతిదీ నేను ఏ గ్రూప్కి వెళ్ళి నేను చూడను కదా. కొన్నిసార్లు వింటా ఉంటాను, వాళ్ళకి అప్పగించినారు వీళ్ళకి అప్పగించినట్టు అక్కడనే
అంటే ఒక్కసారైనా ఏమనుకోవచ్చు. ఎన్నిసార్లు అట్లాగా? అంటే ఎవరు అడిగేవాళ్ళు లేరు కాబట్టి ఇష్టానుసారం. ఎవరు చూస్తా ఉన్నారు? దేవుడు చూస్తా. నువ్వు కరెక్ట్‌గా నీకు నిజంగా స్ట్రెయిన్ అయ్యి అట్లాగా అప్పగిస్తున్నావా లేదా? పైనున్న దేవుడు చూస్తా ఉంటాడు. ఇంక ప్రతి దానికి వాళ్ళు చేస్తున్నారు గదా! అని మనం ఇష్టానుసారంగా మనం చేస్తున్న కొద్దీ ఎవరు చూస్తా ఉంటాడు? దేవుడే నీకు సమాధానం చెప్తాడు ఒక దినాన. అది ప్రేమ గాదు. పరిచర్యను గూడా నీకు ఉపయోగకరంగా మార్చుకోవడం అనేది ప్రేమ కాదు. అది చాలా భయంకరమైన శిక్షకు గురి అవుతాం మనం. నేటి దినాల్లో బయట పరిచర్య జేయడానికి వచ్చిన వాళ్ళు ఫస్టు నా జీవితం అర్పిస్తానయ్యా! ఏది గావాలంటే అది ఇంగ బతికితే నీకోసమే అనే మొదలు పెడతారు పరిచర్య. తర్వాత తర్వాత, తర్వాత దాన్ని పరిచర్య వల్ల వాళ్ళు బతుకుతాం. విశ్వాసుల వల్ల బతుకుతా ఉంటారు. వాళ్ళ బ్రతుకుండదుగా. వాళ్ళని బట్టి విశ్వాసులు బతకాల్సింది పోయి, విశ్వాసులను బట్టి వాళ్ళు బతుకుతా ఉంటారు. తర్వాత అది వాడుకుంటా ఉంటారు. విశ్వాసుల యొక్క ఆత్మీయతను వాళ్ళ జీవితాలకి అంటే వాళ్ళ ఇష్టానుసారం వాళ్ళు జీవిస్తా ఉంటారు. వాళ్ళకి ఏమి కాకుండా వీళ్ళు ప్రార్థన చేస్తా ఉంటారు. అది అలవాటైపోయింది. అలాగా వాళ్ళకి కూడా క్షేమం వస్తా ఉంటది. ఎంతకాలం వస్తది? దేవుడేమన్నా వెక్కిరించబడతాడా? మోసపోకుడి దేవుడు వెక్కిరించబడడు. నువ్వు ఏ పంటను విత్తుతున్నావో అదే పంటను కోస్తావు. చాలా జాగ్రత్త. దేవుడు అప్పగించిన పని ఎంత ప్రశస్తమైంది. నీ దృష్టి ఫస్ట్‌లో ఎట్లా ఉంది? అదే దృష్టితో నువ్వు కొనసాగు. ఎట్లా ఉంది నీ దృష్టి? నా శరీర నేను చచ్చినా పర్లేదు ప్రభువా! చచ్చే వరకు నిన్ను సేవ చేస్తా. అంటే నీకు నువ్వు నష్టపరుచుకొని గ్రూప్‌కి సేవ చేయాలా? గ్రూప్‌కనే కాదు ఏ పరిచర్య నీకు అప్పగించబడినా నీకు నష్టమైనా అది చేయాలి గానీ, వాళ్ళ ద్వారా నువ్వు బెనిఫిట్ పొందడం కాదు. కొన్ని బెనిఫిట్ అనేది దేవుడిస్తాడు. అంతేగాని నువ్వు నువ్వు తెచ్చుకోకూడదు అట్లాగా. అదే నీకు దాన్నేమంటారు? అదే వాళ్ళ జీవనోపాధి అవ్వకూడదు. అర్థమైందా? పనివాడు జీతానికి పాత్రుడని ఆయనిస్తాడు జీతం గాని, నీ జీవనోపాధికి పరిచర్య కాకూడదు. మన జీవితంలో గూడా ఈ గ్రూప్‌లో అయితే నాకు బాగా ప్రార్థన జేస్తారు. అని ఆ గ్రూప్ వదిలిపెట్టి తప్పుమా. దానికోసం గాదు నువ్వు గ్రూప్‌కొచ్చిండేది. గ్రూప్‌ని నడిపించటానికి. గ్రూప్‌లో వాళ్ళందరిని ఒక పద్ధతిలో పెట్టడానికి. చక్కగా వీళ్ళు చేస్తా ఉన్నారు. ఇక నా పనేంటంటే నెక్స్ట్. ఇంక నేను ఇంకో చోటికెళ్తాను. నా తలాంతు నేను ఉపయోగిస్తాను. అలాగా ఎదిగే దిశలో నానాటికి బలాభివృద్ధి పొందే దిశలో మనం ఉన్నాం. అలాగా క్రీస్తు ప్రేమను కలిగి మనం బలి అవుతూ ఇతరులు సువాసనగా ఉండేటట్లుగా మనం ప్రయాసపడాలి. ఈ గ్రూప్‌లో నాకు కష్టమండి. అట్లా అనుకోకూడదు. ఆ గ్రూప్ కొరకై మనం ప్రార్థించాలి. ఇందాక మనం చదివినట్టుగా ఇందాక నేను చెప్పిన మాట చాలా నిజంగా చాలా చక్కగా ఉంటది. అవన్నీ మనకు అవసరం గూడా అది. ప్రభువు ఎంత చక్కగా చెప్తాడో. వాళ్ళు ఉండు ప్రభా అని వాళ్ళ ఊర్లోనే ఉండిపో అని చెప్తారు గాని, ప్రభు అక్కడ ఉండడు. కాబట్టి చాలా చోట్ల మనల్ని ప్రేమించే వాళ్ళుంటారు. చాలా మంది ఇక్కడే ఉండండి అంటారు. అంట అంతేనా మన జీవితం? ఆడికే ఆగిపోవాలా? లేదు. నన్ను ఇక్కడే ఉండటానికి గాదు దేవుడుంచింది. నా పని ఇంకా ఉంది. ఇంకో చోటికెళ్ళాలి. అలాంటి మనసుతో మనం ముందుకు సాగవలసిన వారంగా ఉన్నాం. సరే. ఇప్పుడైనా నాకు కనపడితే నేను మీకో విషయం చెప్తాను. సరే. ఇప్పుడైతే ఎఫెసీకెళ్దాము. ఎఫెసీ 5లో ఇక్కడ మీలో జారత్వమే గాని, ఏ విధమైన అపవిత్రతయే గాని, లోభత్వమే గాని వీటి పేరైనను ఎత్తకూడదు. సరే. ఇప్పుడేమో ఫస్ట్ 2 దాంట్లో ఏం చూసినాము? ప్రేమ కలిగి మనం నడుచుకోవాలి. తర్వాత ఏమంటా ఉన్నాడు? అంటే మనము పరిమళ వాసనగా ఉండటానికి మన ప్రభు ఎంత త్యాగం చేసినాడు. కాబట్టి ఇప్పుడు మరణపు వాసన మళ్ళీ చచ్చిన కంపు కొట్టకూడదు. అంటే అపవిత్రత మనలో చోటు చేసుకోకూడదు. ఇందాకే మనకు కనబడుతది గదా! వాళ్ళు దేవుడి రాజ్యానికి హక్కుదారులు కారంట 5వ వచనం. వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడైనను, లోభి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడను సంగతి మీకు నిశ్చయముగా తెలియును. అది ఖచ్చితంగా చెప్తాం.
దేవుని రాజ్యానికి మీరు హక్కుదారులు కారు. అక్కడ ప్రవేశించలేరు. కాబట్టి అపవిత్రత అనే దానికి ఎంతో దూరంగా ఉండాలి. ఇక్కడ చూడండి, అపవిత్రత ఎట్లా మనలో ప్రవేశిస్తది అనే సంగతి కూడా మనకిక్కడ చెప్పబడతది. చూడండి, మాటల విషయంలో మనం చూస్తే 4వ వచనం. కృతజ్ఞతా వచనమే మీరు ఉచ్చరించవలెను గాని మీరు బూతులైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు. దేవుని బిడ్డలంగా ఉన్న మనలకు ఇవి తగవు. ఎందుకని? ఉట్టి మాటలే గదా అని మనం అనుకుంటాం. కానీ దేవుడేమంటాడు? నీ హృదయము నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతది. కాబట్టి అపవిత్రమైన మాట నువ్వు మాట్లాడడానికి వీల్లేదు. బూతులైనా నువ్వు మాట్లాడడానికి లేదు. పోకిరి చేష్టలు, సరసోక్తులు, డైరెక్ట్ గాని, ఇండైరెక్ట్ గాని నువ్వు చేసే చెడ్డ మాటలు ఏవి నీ నోట నుంచి రావడానికి వీల్లేదు. అవి నీకు తగవు. పరిశుద్ధులుగా నీకు తగవు. కాబట్టి ఇంకా ఏమంటాడంటే, మనము అట్లా మాట్లాడకూడదు. ఇతరులు కూడా మనల్ని మోసపరిచే వారుగా ఉంటారు. ఆ వచనం 6వ వచనం చూడండి. వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్ముని మోసపరచనీయకుడి. ఇది బాగా లోకంలో మనకు కనబడుతది. ఏంటి వ్యర్థమైన మాటలు అనంటే, నిన్ను మోసపరిచే మాటలు అది. ఏంటి వ్యర్థమైన మాటలంటే? వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మల్ని మోసపరచనీయకుండా చూసుకోండి అంటే, నువ్వు మోసపరిచే మాటలు. నిన్ను మోసపరిచే మాటలు వ్యర్థమైనవి లోకంలో ఉంటాయి. నిన్ను పొగిడేవి, నిన్ను ఎత్తేసేవి, లేకపోతే నీకు సంతోషం కలిగజేసేటివి. వ్యర్థమైన వేస్ట్. దేనికి పనికిరాని మాటలు. విలువ లేదు, వెయిట్ లేదు వాటికి. చెత్త ఇది. అపవిత్రత ఇది, బూతు ఇది, సరసోక్తులు ఇది. ఎంత సంతోషమో! పోకిరి మాటలు మాట్లాడితే, సరసోక్తులు మాట్లాడితే ఎంత సంతోషమో! బూతు మాటలు పాడితే ఎంత సంతోషమో! ఇవన్నీ వ్యర్థమైనవి. అవి నిన్ను మోసపుచ్చేవి. అవి నిన్ను మోసపుచ్చేవి అంటే అది గుర్తుపెట్టుకో. సాతాను వాడు సాతానే. మాటలు పలికేవాడు కూడా సాతానే. నిన్ను మోసపుచ్చడానికే సాతాను వాడి ద్వారా నీతో మాట్లాడుతా ఉన్నాడు. కాబట్టి ఇవి మోసపుచ్చే మాటలు. మోసపోకండి. వ్యర్థమైన మాటలకు లోను కావద్దండి. దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. ఇవన్నీ మీకు అపవిత్రతను తీసుకొచ్చేవి. చూడండి 7వ వచనం. ఇట్టి క్రియల వలన అంటే ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదికి వచ్చును గనుక మీరు అట్టి వారితో పాలివారై ఉండకూడదు. అంటే ఇప్పుడు వ్యర్థమైన మాటలు విని నువ్వు సంతోషిస్తున్నావు అంటే మోసపోతున్నావు అని అంటే ఏమని అర్థం అంట? వారితో నువ్వు పాలివారవై ఉన్నావు అని. అయితే వాళ్ళ గురించి దేవుడు ఏం చెప్తున్నాడంట? ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అలాంటి వారి మీదకి వస్తుంది. ఎవరు ఈ వ్యర్థమైన మాటలు మాట్లాడుతా ఉన్నారో వాళ్ళ మీదకి వస్తదంట. ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదికి వస్తది. కాబట్టి వాళ్ళతో పాలివారమైనవనుకో, అంటే వాళ్ళ మాటలు నువ్వేం చెయ్యట్లే. ఆ వ్యర్థమైన మాటలు విని నువ్వు కూడా చక్కగా సంతోషిస్తున్నావు, మోసపోతున్నావు. అంటే నువ్వు వాళ్ళతో పాలివారం అయినట్లు లెక్క. ఇప్పుడు వాళ్ళకి దేవుని ఉగ్రత వస్తుంది. అవిధేయులైన వాళ్ళ మీదికి. ఇప్పుడు అది కూడా నీకు వస్తది. అదే పాలు నీకు కూడా పంచేస్తాడు దేవుడు కూడా. అర్థమైతా ఉందా? నువ్వు పలకకపోయినా, నువ్వు ప్రవర్తించకపోయినా, నువ్వు వింటూ ఆనందిస్తున్నావు గదా! అది పాపమే. నువ్వు వింటూ మోసపోతున్నావు గదా! అది పాపమే. చాలా సార్లు అనుకుంటాను, నేను చేయట్లే పాపం అనుకోవట్లేదు అనుకుంటావు. కానీ మోసపోతున్నావు గదా! నువ్వు గూడా అట్టే ఎళ్ళిపోతావు. ఇప్పుడు చూడండి, అవ్వ మోసపోయింది. ఎవరిని మోసం చేసింది? ఆదాముని మోసం చేసింది. ఆదాము మోసపోయినాడు గదా! ఎవరి ద్వారా అంటాడు? నువ్విచ్చిన భార్యే అంటాడు గాని, నీకు బుర్ర లేదా? నీకు తెలివి లేదా? చెప్పండి. ఆదాముకి ఇవ్వలేదా? ఆదాముకి ఏమైంది? నేను తిననంటే ఏమైతుంది? ఆ భార్య ఇస్తే మాత్రం తినాలని రూల్ ఉందా? చాలా సార్లు మన జీవితాలు ఇట్లనే ఉంటాయి. వాళ్ళేదో చేసినారు అందుకని నేను చెడిపోయినా అంటే ఇద్దరు పోతారు కదా! ఇద్దరికొచ్చిందా లేదా శాపం? ఖచ్చితంగా వస్తది ఇద్దరికీ. మోసపోద్దట్లాగా ప్రకటన గ్రంథంలో గూడా ఉంటది. వాడు మోసపుచ్చే అధికారం వాడికి పడింది. ఇప్పుడు ప్రభు వచ్చినప్పుడు మోసపుచ్చిన అబద్ధ ప్రవక్తని ఏస్తాడు. ఆహ్, వాడితో పాటు ఎవరైతే మోసపోయినారో, వాడిని వెంట పోయినారో వాళ్ళందరూ కూడా పడతారు అగ్నిగుండంలో. అర్థమైతా ఉందా మనకు?
మోసపుచ్చేవాడు పడతాడు, మోసపోయిన వాళ్ళు కూడా పడతారు. నేను కాదంటే మోసపోయినావు కదా! కాబట్టి ఎంత జాగ్రత్తగా ఈ లోకంలో మనం ఉండాలమ్మా. ఎంత జాగ్రత్తగా ఉండాలి. ప్రతి చిన్న విషయం పరిశుద్ధ గ్రంథంలో మనకు రాసి ఉంచినారు. ఎక్కడ ఈ లోకంలో ఎట్లా శత్రువు ఎన్ని తంత్రాలు వేస్తదో వాడి ప్రభువు ఎంతో చక్కగా మనకు రాయించుంచున్నాడు. వాడి నుంచి మనం తప్పించబడే ఈ యొక్క మార్గాలన్నీ పరిశుద్ధ గ్రంథంలోనే ఉన్నాయి. వాడు ఇప్పుడు ఈ కాలంలో ఎన్ని కొత్త కొత్త ట్రిక్స్ చేస్తున్నాడేమో, వాటికి సంబంధించిన అన్ని ఆన్సర్‌లు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. వాటిని ఎట్లా తిప్పికొట్టాలో, వాటిని ఎలా తప్పించుకోవాలో ఇవన్నీ గూడా ఉన్నాయి. ఎందుకు రాసినాడమ్మా? మనం పవిత్రంగా ఉండాలని గదా! తను బలి అయినాడు మన కొరకు. త్యాగం చేసినాడు. తన జీవితమే అర్పించినాడు. ఇంక నా దగ్గర ఏమి లేదన్నట్టుగా చేతులు చాపేసి, కాళ్ళు చాపేసి, ఇంకేం లేదు అంతా ఇచ్చేసిన నా కుమార్తె నీ కొరకని. అంతగా మన కొరకే సమర్పించుకొని మనకి కొన్నాడు గదా! పరిశుద్ధంగా ఈ లోకంలో జీవించడం కొరకు గదా! పరిమళ వాసనగా ఇతరులకు ఉండటం కొరకు గదా! తనకు మహిమ తెచ్చే బిడ్డలుగా ఉండాలని కదా! ఇంకా మళ్ళీ అపవిత్రత వైపు సాతాను బానిసత్వంకి మనం వెళ్ళాలా? అట్లా వెళ్ళడం మంచిదేనా? ఎంత మన ప్రభుని అవమానపరిచినట్లు, అన్న త్యాగాన్ని ఆయనను తృణీకరించినట్టు. మనం ఎంత పరిశుద్ధులుగా ఉండాలని ఆయన ఎన్ని సదుపాయాలిచ్చినాడో, ఎంత వెంటబడి చెప్తాడో, వాక్యం ద్వారా, పాట ద్వారా, సాక్ష్యం ద్వారా, ఆయా రీతిలుగా వాక్యం ఎక్కడ చూసినా వినపడుతుంది. కానీ ఎక్కడో కొంచెం పాపం కనపడిందంటే, ఈ వాక్యం ఎంతుందో అంతా వదిలేసి, ఆ పాపం ఎక్కడుందో అక్కడ పరిగెత్తుతావు. నీ చెవంతా అక్కడే ఉంటది. దాన్ని అసహించుకో. దాని విషయంలో రోసి ఉండు. దాన్ని అసహించుకో. కాబట్టి నువ్వు చేయకూడదు. వేరే వాళ్ళు చేసినా కూడా దానికి లోబడి వాళ్ళతో పాలువారు కావద్దు. దేవుడి ఉగ్రత ఖచ్చితంగా వచ్చి దిగుతది అలాంటి వారి మీద. ఈ దేవుడి వాక్యమే ఆధారం. వారు తమను తాము మోసపుచ్చుకుంటారు. ఇతరుల వాళ్ళని కూడా మోసపుచ్చుకుంటారు. వాళ్ళు దానికి శిక్షకు పాత్రులు వారు. నువ్వు మోసపోవడం వల్ల చాలా సులువుగా నష్టపోతున్నావు గదా! అసలు అట్లాంటి పేర్లు కూడా ఎత్తకూడదంట. చూడండి 3వ వచనం. నేనేం తప్పు చేయట్లేదండి. జారత్వం చేయట్లేదు, వ్యభిచారం చేయట్లేదంటావు. కానీ నోటితో చెడ్డ మాటలు మాట్లాడతావు. దాని గురించి ఏం చెప్తా ఉన్నాడు ఈడ? మీలో జారత్వమే గాని, ఏ ఏది విధమైన అపవిత్రతయే గాని, లోభత్వమే గాని, వీటి పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగిన. అర్థమైందా? పరిశుద్ధులు అని అనిపించుకోవడానికి మనం తగిన వారంగానే ఉన్నామా? పరీక్షించుకుందాం. సరి చేసుకుందాం. ఇంకా చూడండి ఆ ప్రభు ఏం చెప్తా ఉన్నాడు 8వ వచనం. మీరు పూర్వమందైతే ఇట్లా ఉన్నారమ్మా. పూర్వమందు చీకటి అంటది. ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు. వెలుగు సంబంధులు ఎట్లా ఉండాలి? వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుచున్నది. నీ జీవితంలో ఎట్లా ఉండాలి అంటే నీతి. అవినీతి బ్రతుకు నీకుండకూడదు. అంతేకాదు సత్యము, యథార్థత. సత్యము నోట్లోంచి ప్రతిది అవునంటే అవును, కాదంటే కాదు నీ నోరు. నీ యొక్క మాటలు అట్లా ఉండాలి. సత్యము, అలాగే మంచితనం కలిగి ఉండాలి. అపవిత్రత సంబంధించింది ఏది నీకు ఉండకూడదు. ఈ 3 నువ్వు కలిగి ఉన్నప్పుడు అది వెలుగు సంబంధమైంది. గనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో చూసారా? ఏది ప్రీతికరం దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడవండమ్మా. అది దేవుడు చెప్తా ఉన్నాడు. ప్రభుకి ఏది ప్రీతికరం? నువ్వు చెడ్డ చెడ్డ సంగతులు మాటలు వినడం గాని, నువ్వు మాట్లాడడం గాని, నువ్వు అలా బిహేవ్ చేయడం గాని అది ఇష్టమా ప్రభుకి? అది ప్రీతికరమా? అయ్యో! ఎంత దుఃఖపడతాడో తెలుసా? ఎంత దుఃఖపడతాడో ప్రభు. అయ్యో! నా బిడ్డ కొరకు ఎంత త్యాగం చేసినా దీని కొరకేనా? నువ్వట్లా ప్రవర్తిస్తుంటే కూడా ఎంతో ప్రభువు వేదన చెందుతా ఉంటాడు. ఒక చోట రాయబడుతది హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ వచనంలో అనుకుంటా. మీరు మరలా ఆయనను సిలువ వేస్తున్నారంట. మరలా నువ్వు అదే పాపం చేస్తున్నావంటే మరలా ఆయన గాయాన్ని రేపుతున్నావని అర్థము. నిజంగా అంతగా ప్రాణం ప్రేమ చూపిన ఆ ప్రభుని నువ్వు
లోబడి జీవించాల్సింది పోయి, మరలా ఆ గాయాన్ని రేపడం అంతే. మనంత దుర్మార్గులు ఇంకొకరుండరు. అందుకే పాటల్లో ఉంటది, ద్రోహిని ప్రవ్వా ద్రోహిని. ద్రోహం చేసిన, విశ్వాసఘాతకంగా ఉన్నాను నా జీవితం. కాబట్టి సరి చేసుకుందాం. వెలుగు సంబంధుల వలె ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా, ప్రియమైన బిడ్డలుగా మనము ఉండాలి. ఇంకా 11, నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించాల. చూసారా? ఇప్పుడు ఇందాక చూసాంగా, వ్యర్థమైన మాటలు అని. అవి విన్నప్పుడు, అవి ప్రవర్తించినప్పుడు ఎట్లా ఉండాలంటే ఖండించాలా. అర్థమైతా ఉందా? నిష్ఫలమైనటువంటి అంధకార క్రియల్లో నువ్వు పాలివారై ఉండక ఏం చేయాలా? ఖండించాలా. కట్ చేయి. నో ఖండించాలి. అలాంటి ఫ్రెండ్‌షిప్ ఉంటే దాన్ని కట్ కట్ చేసేసేయాలి. తర్వాత ఏలయనగా అట్టి క్రియలు చేయువారు రహస్యమందు జరిగించు పనులను గూర్చి మాటలాడుటైనను అవమానకరమై ఉన్నది. సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును. ప్రత్యక్షపరచునది ఏదో అది వెలుగే గదా! సమస్తమును ఖండించబడి, కాబట్టి ఈ యొక్క నిష్ఫలమైన అంధకార క్రియలకు సంబంధించిన సంగతుల విషయంలో మనము ఖండించవలసిన వారంగా ఉన్నాము. ఇవన్నీ వెలుగు చేత అంటే వెలుగంటే ఏంటి? వాక్యమే వెలుగు. నీవే వెలుగు తెలుసా? నీవు పరిశుద్ధంగా జీవించినప్పుడు నిన్ను చూసి వారి జీవితాలు సరి చేసుకుంటారు. అయ్యో! ఆ వెలుగులో వారి చీకటి, వాళ్ళ పాప జీవితం వాళ్ళకి కనబడుతది. అందుకే దేవుడే నిన్నెందుకు పెట్టినాడు? పరిమళ వాసన కొనడానికి నువ్వు మంచి వాసన వెదజల్లినావనుకో, వారి మురికి, వారి పెంట వాసన పోతుంది కదా! వాళ్ళు కూడా మంచి వాసన కొడతారు. అంతేనా? కాబట్టి మన వలన ఇతరులు ఆశీర్వదించబడాలని దేవుడు ఇంకా మనల్ని సజీవంగా ఉంచినాడు, ఈ లోకంలో ఉంచినాడు. అలాంటి ప్రేమ కలిగి ఉండాలి. అలాంటి సాక్ష్యం మనం కలిగి ఉండాలి. మన వెలుగులో, అలాగే దేవుని వెలుగులో, వాక్యం అనే వెలుగులో ఈ యొక్క క్రియలన్నీ ప్రత్యక్షపరచబడతాయి. వాటన్నిటిని, అవి కనిపించినప్పుడు వాటిని మనం ఖండించవలసిన వారుగా ఉన్నాం. కాబట్టి 14, అందుచేత నిద్రించుచున్న నీవు మేలుకొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించు. అర్థమవుతోందా మనకు? మనము మృతుల్లో ఉన్నాము. ఒకప్పుడు బ్రతికించబడిన వారము. ఒకప్పుడు వెలిగించబడిన వారము. ఇప్పుడు ఎక్కడున్నాము అంటే మృతులలో ఉన్నాము. మృతులు అంటే చచ్చిన వారంగా మళ్ళా అదే పాపక్రియల్లో అలా జీవితం జీవించడం వల్ల మనం ఇంకా కదలేం. చచ్చిన వారు, మృతులు అంటే ఎట్లుంటారు? కదలడం, మెదలడం అంతే. అలాంటి స్థితిలో ఉన్న నువ్వు లే, ప్రభు నీ మీద ప్రకాశిస్తున్నాడు. కనుక నువ్వు వెలుగు ధరించుకో, వెలుగును వెదజల్లు, వెలుగు యందు తేజరిల్లు. తద్వారా ఆ వెలుగు ద్వారా చుట్టూ ఉన్న చీకటిని నువ్వు పారద్రోలగలవు. కాబట్టి దేవుడు మనల్ని ఈ లోకంలో ఎందుకు పెట్టాడన్న సంగతి ఎరిగిన వారమై సరి చేసుకుందాం. దేవుని ప్రేమ కలిగి జీవిస్తాం. ఎలా ఉండాలి? బలిగా మనం ఇతరుల కొరకై అర్పించుకునేటట్లుగా మన జీవితం ఉండాలి. లేదు, నేను స్వార్థంగా జీవిస్తానంటే అదే నేను ఎక్కడికి తీసుకెళ్తే అంధకారంలోకి తీసుకెళ్తా. సాతానుకు ఒకసారి నువ్వు తావిచ్చినావనుకో, స్వార్థపూరితమైన బ్రతుకుకు నువ్వు నువ్వు అలౌ చేసినావు నీ జీవితంలో. ఏమబ్బా ఎప్పుడు నేనే త్యాగం చేయాలా అనేసి నువ్వు ఒకసారి నెగిటివ్ లోకి వచ్చినావనుకో, సాతానికి నువ్వు అంటే చాలా ఇష్టం. ఒకసారి అవిధేయుడు వాడు నిన్ను ప్రేరేపిస్తాడు. మరింత అంధకారంలోకి, నెగిటివ్ లోకి తీసుకెళ్ళిపోతా ఉంటాడు. ఒకసారి ఎంతగా ప్రార్థన చేసి ఉంటాము, ఒకసారి ఎంతగా సమర్పించుకుంటావు, ఇప్పుడు ఎందుకు ఇట్లయిపోయినానమ్మా అనుకుని ఉంటావు. ఎప్పుడో రాంగ్ స్టెప్ వేసింటావు. మెల్లిమెల్లిగా మళ్ళా శరీరానుసారమైన వాటి మీద ఆసక్తి అధికం. ఇంకా దాంట్లో మునిగిపోయేటట్లు అయిపోయింటాం. అట్లాగా సాతాను అట్లాగా మెల్లిగా దించేసి ఉంటాడు. మళ్ళీ ఎప్పుడు బయటకు వస్తాను తెలుసా? ఒక్క దెబ్బ కొడతాడు దేవుడు. ఎందుకంటే నేను వదిలిపెట్టుకోలేక, వాడి చేతికి అప్పగించలేక దేవుడు ఏం చేస్తాడంటే నీకు మెలకు వచ్చేటట్లు, ఆ మత్తు నుండి భయపడబడేటట్లు ఒక్క షాట్ ఇస్తాడు. అప్పుడు సరి చేయబడతావు. ప్రభా ఇదంతా వేస్ట్ ప్రభా, వీళ్ళ కోసం పాకులన్న ప్రభా, దీనికోసం నువ్వే ఆ ప్రభా. ఇక మళ్ళా ప్రభు పాదాల దగ్గరికి వస్తా. ఒకసారి అనారోగ్యం వచ్చింది అనుకో, అన్ని సెట్. దేవుడా నువ్వే అంటావు. సరి చేసుకుందాం. ఎప్పటికప్పుడు వాక్యం అనే అద్దంలో చూసుకుందాం. ఆ వెలుగులో చూసుకుందాం. మన జీవితాలు సరి చేసుకుందాం.
పరిశుద్ధత, 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 పరిపూర్ణతలోనికి మనం రా. ప్రభు అంటాడు కదా, ఆయన గురించి చెప్పిన, నేను పరిశుద్ధుడనై ఉండలాగున మీరు కూడా సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి అని దేవుడు చెప్తా ఉన్నాడు. ఆ రీతిగా మనం ఉందాం. అలాగని మంచి సాక్ష్యం కలిగి ఉంటే మనం ఇతరులకు ఉపయోగకరంగా ఉంటాం. దేవుడి మాటలు మన కొరకై దీవించిన గాక. ఆమేన్. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవ, కృపగల తండ్రి, కనికరం గల దేవ, స్తోత్రములు ప్రభువా. రాత్రికాల సమయంలో మాతో మాట్లాడుతూ వచ్చిన విధానంకై స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నా తండ్రి, మరి మేము కూడా మీకు ప్రియులైన పిల్లల వలె ఉండుటకు ప్రభు మీరు ఇష్టపడుతూ మీ లేఖన భాగాన్ని మా ముందుకు తీసుకొని వచ్చిన విధానానికై స్తోత్రములు ప్రభువా. మరి మీరు మమ్మల్ని ప్రేమించి మరి పరిమళ వాసనగా ఉండుటకు మిమ్మల్ని మీరు అర్పణంగాను బలిగాను అర్పించుకున్నారు అయ్యా నా ప్రభువా. మరి అలాగా నేను కూడా మరి అర్పణంగాను బలిగాను మరి అనేక విషయాల్లో అర్పించుకున్నటకు మరి తండ్రి మనసు లేని దానిగా ఉంటున్నాను ప్రభువా. నా తండ్రి, అట్లా మీ యొక్క సువాసన మరి తండ్రి వెదజల్లుటకు కూడా ప్రభువా నా తండ్రి నేను ప్రభువా మరి తండ్రి ఇష్టం లేని దానిగా ఉంటున్నాను ప్రభువా. మరి దయచేసి నన్ను క్షమించండి ప్రభువా. నా తండ్రి, మీరు వెదజల్లే యొక్క సువాసన ప్రభువా నా తండ్రి నేను కూడా మరి పరిమళ వాసన వెదజల్లే దానిలాగా ఉండుటకు సహాయం చేయండి ప్రభువా. మరి అనేక సార్లు మరి యొక్క గ్రూపు విషయమై ప్రభువా నా తండ్రి మరి ప్రార్థన మరి లేక మరి తండ్రి ప్రభువా మరి లేకపోలేదు ప్రభువా. మరి నన్ను క్షమించండి. అనేక సార్లు ఉపవాస ప్రార్థనలో కూడా ప్రభువా నా తండ్రి నా సొంత మరి కార్యములనే చూసుకుంటూ వచ్చాను ప్రభువా. మరి నన్ను క్షమించండి. మరి ఆ విధంగా నా ప్రభువా నా తండ్రి కొంచెం ప్రభువా మరి ప్రయాస కలుగుటకు ప్రభువా నా తండ్రి నాకు సహాయం చేయండి. అట్లా నా ప్రభువా మీరు నా పట్ల చూపించిన ప్రేమను నేను మరి ఇతరులకి చూపించేలాగా ప్రభువా మరి నాకు సహాయం చేయండి. మరి అలాగా నా ప్రభువా నా తండ్రి నీ యొక్క వెలుగు, వాక్యపు వెలుగుతో నేను నింపబడి ఇతరులను కూడా మరి వెలిగించుటకు సహాయం చేస్తురండి. అట్లా నా ప్రభువా నా తండ్రి మరి ఆ యొక్క మరి తండ్రి అనేక సార్లు మరి తండ్రి అపవిత్రత కలిగి మరి నా ప్రభువా నా తండ్రి కృతజ్ఞత వచనం లేక ప్రభువా నా తండ్రి మరి సొంత శరీర కార్యములను చూసుకున్న దానిగా మరి నేను ఉంటున్నాను. దయచేసి నన్ను క్షమించండి. మరి అలాంటి వారు మరి నీ రాజ్యానికి ప్రభువా మరి తండ్రి అర్హులు కారని ప్రభువా నా తండ్రి మీరు తెలియపరుస్తూ వచ్చారు. ఆ విధంగా నా ప్రభువా మరి అలాంటి అపవిత్రత నాలో నుంచి తీసివేసుకొనుటకు ప్రభువా నాకు సహాయం చేయండి. మరి ఆ విధంగా నన్ను త్రోసివేయకుండా ప్రభువా నా తండ్రి తిరిగి సమకూర్చుకునండి. నీ సహాయాన్ని కోరుకుంటున్నాను అయ్యా నా ప్రభువా నా తండ్రి. మరి నీ దినములు మృతమైన స్థితిలో ఉన్న ప్రభువా మరి నాతో మీరు మాట్లాడుతూ వచ్చారు ప్రభువా నా తండ్రి. మృతుల్లో నుండి లెమ్ము, క్రీస్తుని ప్రకాశించునని ప్రభువా నా తండ్రి మీరు తెలియపరుస్తూ వస్తున్నాడు. ఆ విధంగా నా ప్రభువా నేను తిరిగి లేచుటకు నాకు ఎంతైనా సహాయం చేస్తురమ్మని, కృప చూపిస్తూ కనికరం చూపిస్తురమ్మని, ఆ విధంగా ముందున్న ప్రభువా మరి తండ్రి దినములన్నిటి కొరకై నన్ను సిద్ధపరుస్తురమ్మని ప్రభువా నా తండ్రి ఆ యొక్క మృతమైన వాసన ఇతరుల్లో నుండి నాలో నుండి తీసివేయుటకు ప్రభువా నా తండ్రి నీ యొక్క పరిమళ వాసనను ప్రభువా మరి తండ్రి నేను వెదజల్లి ఇతరుల యొద్ద కూడా ఆ యొక్క పరిమళ వాసన రాగలుగుటకు నన్ను ప్రభువా మరి తండ్రి మీరు సిద్ధపరుస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తూ తగ్గించుకుంటూ మీ ఘనమైన నామాన్ని హెచ్చిస్తూ మీ సహాయాన్ని కోరుకుంటూ నా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.